రాష్ట్రంలో ఉన్న పేదల కోసం ఇప్పుడు షెయి సర్కారు కొత్తగా సంక్షేమ కార్డు తీసుకురాబోతున్నదట. సర్కారు ఇచ్చిన కూపన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, పాన్ కార్డు ఉన్నది. మళ్ళా కొత్తగా ఈ సంక్షేమ కార్డు ఎందుకు పనిచేస్తుందే బాలన్న అంటారా? ఎందుకో ఏం కథనం అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడికే పోయి అరుచుకుందాం నడువుండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ షెయి సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అందేటట్టు మలి సర్కారు సంక్షేమ కార్డు పట్టుకురాబోతున్నదట. ఈ సంక్షేమ కార్డులో ఏముంటది ఏం కథ అంటే మలి సర్కారు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకము, ఫీజు రియంబర్స్మెంట్ పథకము, బీమా పథకం ఉండబోతున్నాయట. ఆధార్ కార్డుకు కదా నంబర్ ఉన్నట్టే షెయి సర్కార్ ఇచ్చే సంక్షేమ కార్డుకు కూడా ఓ గుర్తింపు నంబర్ కూడా ఉండబోతున్నదట. ఇప్పటి సంది ఈ సంక్షేమ కార్డుతోని షెయి సర్కారు అరువులైనోళ్లకు సంక్షేమ పథకాలు కొలాయించే పని పెట్టుకోబోతున్నదట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఒదిక్కు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్లు దగ్గరికి రాబట్టి ఎన్నికల ముంగట ప్రచారం చేస్తున్నప్పుడు ఏమని చెప్పిండ్రో యాదివర్షిరా సారు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలు నెరవేరుస్తాము అంటిరి. ఇప్పటికీ ఎవ్వి పురాగా అమలు చేసింది లేదు. అవి సీదా ఇయ్యకుండా మళ్ళా ఈ సంక్షేమ కారటని ఈ తిరకాసేంది. కారట్లల్లో పేరెక్కించుకునేందుకు కొన్నొద్దులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాంది, కానీ కొన్నొద్దులు పేర్లు తప్పులు పడ్డాయి, ఊర్లు తప్పులు పడ్డాయి, ఫోన్ నంబర్లు తప్పు పడ్డాయి అని ఇట్లా కొన్నొద్దులు పొద్దు గడుపుతారా? సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినట్టే సంక్షేమ కారట్లు కూడా ఇస్తామని అప్పట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్ల పెట్టుడు ముఖ్యమంత్రి అయినా మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా సార్ అంటూరు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.